హాయ్ ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన కంచెల్లి పాపం రేవంత్ రెడ్డి గారి కాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ శాఖల్లోని అధికారులు పెద్ద పెద్ద అధికారులు ఎవ్వరూ సహకరిస్తలేరట. అసలు రేవంత్ రెడ్డి గారు ఏదైనా విషయంపై రివ్యూ పెట్టాలన్నా ఏదైనా విషయంపై రివ్యూ పెట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకొని మాట్లాడి వాటిని గోప్యతగా ఉంచాలనుకున్న ఈ ఉన్నత అధికారాలు వివిధ శాఖలలో ఉన్న ఉన్నత అధికారులు ఈ విషయాలు ఎమ్మటే మాజీ రాజకీయ నేతలకు అందజేస్తానట. ఈ మాజీ రాజకీయ నేతలు రాజకీయ మాజీలు ఎవరో మీ అందరికీ తెలుసు. వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి ఏదైనా మంచి విషయాలు నిర్ణయాలు చేయడంగానే అది ఎమ్మటే వాళ్ళకి వెళ్ళిపోతుందట. ఈ మాజీ రాజకీయ అధికారులకు అరే ఇట్లా వెళ్ళిపోతుంది, మరి ఏంది మనం ఈ వరదాకా రివ్యూలు పెట్టినాము, ఎమ్మటే మన విషయాలు ఎట్లా లీక్ అవుతాయి, ఏం సంగతి? రేవంత్ రెడ్డి గారు ఒక సీక్రెట్ ఆపరేషన్ చేసిండంట. సీక్రెట్ ఆపరేషన్లో చేసిన సందర్భంలో అతనికి తెలిసిన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఉన్నంత అధికారులు ఏం చేస్తారట అంటే ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అందరికీ ఆ విషయాలు చేరవేస్తానట. చేరవేయంగానే ఈయనకు అర్థమైపోయిందట ఇట్లయితే కాదు, వ్యవస్థలను మొత్తం ప్రక్షాళన చేయాలి. మండల స్థాయికి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకున్న వివిధ రెవెన్యూ ఉద్యోగులను, పంచాయతీరాజ్ ఉద్యోగులను, మున్సిపాలిటీ ఉద్యోగులను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగులందరినీ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇటోళ్ళని అటు మార్చాలి, అటోళ్ళని ఇటు మారిస్తే తప్ప ఈ వ్యవస్థ మీద నాకు ఒక గ్రిప్ రాదు, ప్రభుత్వ పాలన మీద ప్రభుత్వ అధికారుల మీద ఒక గ్రిప్ అనేది నాకు వస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుకున్నాడంట. దానిలో భాగంగానే హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 80 మంది పోలీసు వాళ్ళు ఉంటారంట. 80 మంది సిబ్బంది, దాంట్లో ఎస్ఐలు, సిఐలు, ఇంకా అధికారులు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారంట. సూపరింటెండెంట్ స్థాయి వారందరూ, జూనియర్ అసిస్టెంట్లు కానీ చాలామంది ఉంటారు, 80 మంది ఉంటారంట. ఈ పంజాగుట్ట పిఎస్లో ఉన్న టోటల్ 80 మంది సిబ్బందిని ఒకటేసారి ఎట్ ఏ టైం హైదరాబాదు కమిషనర్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మటే అందరినీ ట్రాన్స్ఫర్ చేసి పడేసిండట. అక్కడ ఉన్న 80 మందిని తీసి వేరకడేసి కొత్త వారిని అక్కడ తీసుకొచ్చి స్థానాలలో ట్రాన్స్ఫర్స్ చేసి పెట్టేసిండట. అది ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పేసి మనం ఆరాధిస్తే ఏమైందంటే పంజాగుట్ట పిఎస్లో ప్రతి విషయం అడిగి ఏది వచ్చినా కూడా ఎమ్మటే ఈ మాజీ రాజకీయ అధికారులకు చేరవేస్తానట. ప్రతి ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళి క్లియర్ కట్గా వెళ్తాయందట. దీన్ని ఎమ్మటే రేవంత్ రెడ్డి గారు పసిగట్టి సంబంధిత అధికారులతో మాట్లాడి మొత్తం ఎక్కడెక్కడైతే ప్రభుత్వ శాఖలు ఉన్నాయో ఆ శాఖలలో మన ప్రభుత్వానికి అగేనిస్టుగా మాజీలకు విషయాలు చేరవేస్తున్న అధికారులు అందరినీ ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేసి మనకు అనుకూలమైన వాళ్ళందరినీ పంపండి. మన ప్రభుత్వాన్ని ఇష్టపడేవారు, మన పాలనను ఇష్టపడేవారు, నన్ను ఇష్టపడేవారు అందరిని అడిగి పంపండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక హుకుం జారీ చేయడం అయితే జరిగింది. నిజం చెప్తానా, ప్రభుత్వ ఉన్నత అధికారులుగా నియమించబడి ప్రభుత్వం ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్లు రాసి రిక్రూట్మెంట్ అయ్యి ప్రభుత్వానికి ఇటు ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన అధికారులు మీరు అట్లా చేయడం అనేది తప్పది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీరు ప్రభుత్వంలోని బాధ్యత గల ఉద్యోగులు, అంతే తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ మీరు ఉద్యోగాలే చేయాలా, మీరు రాజకీయాలు చేయరు. ప్రభుత్వ ఉద్యోగులు మీరందరూ ప్రజలకు మీరు పారదర్శకంగా మీ సేవలను అందించాలి. ఇటు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి విషయాన్ని మీరు ప్రజలకు అందిస్తూ ప్రభుత్వం ఏదైతే మీకు ఆజ్ఞలు జారీ చేసో ఆజ్ఞల అనుగుణంగా మీరు ప్రజలకు సేవలు అందించాలి ప్రభుత్వ ఉద్యోగులు. మీరు అంతేగాని పాత వెళ్ళిపోయిన అధికారులకు ఇంకా కొమ్ము కాస్తాం, ఇక్కడ ఉన్న విషయాలని వాటికి చేరవేస్తామంటే తప్పు. అలా చేయడం తప్పు. ఎవరు కూడా మిమ్మల్ని హర్షించారు, ఎవరు కూడా మిమ్మల్ని సమర్థించరు. రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకున్న ఆలోచనలు చాలా మంచి, అలాంటివి తీసుకోండి. ఎందుకంటే అప్పుడే నిజమైనోనికి న్యాయం జరుగుతుంది. ఇక ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ కొమ్ము కాసే అధికారులను పెట్టుకుంటారు, అది కూడా మాకు తెలుసు. కానీ కొమ్ము కాసే అధికారులను పెట్టుకోకండి. కొంత సిన్సియారిటీగా న్యూట్రల్గా అటు ప్రభుత్వానికి కొమ్ము కాసిన ఇటు ప్రభుత్వము ఇటు ప్రజలకు కూడా కొద్దిగా సహాయంగా హెల్పింగ్గా ప్రజలకు సేవ చేసే అధికారులను పెట్టండి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ పాలన మార్కును ఏర్పరచుకున్నారు. మీ చుట్టూ మీ సరౌండింగ్ మీ బారసులంతా మీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రెడ్డులనే పెద్ద పెద్ద ఆఫీసర్లుగా పెద్ద పెద్ద హోదాలలో పెట్టుకున్నారు. ఇక కింది స్థాయిలో కూడా అలాంటి వారిని పెట్టుకొని మీ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటారని మేము ఆశిస్తూ ఉన్నాం. అలానే పరిపాలన పైన మీరు ఫస్ట్ మీరు గ్రిప్గా పెంచుకోండి. పరిపాలన పైన మీరు గ్రిప్ పెట్టండి. పరిపాలన పైన మీరు పూర్తిగా నిమగ్నంగా అండి. రాజకీయాలు తర్వాత చేసుకోండి. రాజకీయాలు మీకు ఎంత అవసరమో పరిపాలన కూడా ప్రజలకు అంతే అవసరం అనేది మీరు గుర్తించాలి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఇప్పటికి 2 నెలలు కావస్తుంది. ఇంకొక 40 రోజులల్లో 6 గ్యారంటీల పైన స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నది. అప్పటి వరకు ఎదురు చూద్దాము. ఇంకా ఏదేమైనా తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ కాబట్టి ఒక 3 నెలల సమయం ఇస్తారు దానికి. ఆ 3 నెలల తర్వాత ఏం చేస్తారు, ఏం సంగతి, అప్పుడు రాజకీయం యొక్క
రసవత్తం వేరే విధంగా ఉంటుంది. చూసేవారు మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.